ఉపాధ్యాయ సంఘ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ టీచర్ల తక్షణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రంగారెడ్డి జిల్లా నుండి వచ్చాము. 317 బాధితురాలని నేను 317 బాధితురాలని అయితే ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చారు. ఇంతకుముందు ఆయన పిసిసి హోదాలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లోకి వస్తే 48 అవర్స్లో 317 బాధితులకు అందరికీ న్యాయం చేస్తాము అని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంది అని అంటే మేము వెళ్తే ఓన్లీ స్పౌజ్ మ్యూచువల్ వాళ్ళకే ఇచ్చారు. అది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అది ఇచ్చేది. కొత్తగా 317 బాధితులకు న్యాయం చేసింది ఏమీ లేదు. అయితే మాకు వెంటనే న్యాయం చేయాలి. మేము వేరేది అడుగుతలేదండి, ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి. మమ్మల్ని కూడా ఒక మానవతా దృక్పథంతో మమ్మల్ని అందరినీ కూడా ఎంప్లాయీస్ మేము చాలా సఫర్ అవుతున్నాము. ఎందుకంటే సంవత్సరాలు మా పిల్లలను వదిలిపెట్టి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము అంటే ఇప్పుడు సగము సర్వీస్ అయిపోయాక ఇలా మొత్తము మార్చడం అనేది సరైనది కాదని అందరికీ తెలుసు. అయితే మేము ఏమి అడుగుతలేదు, మాట ఇచ్చారు సీఎం గారు, ఆ మాటను నిలబెట్టుకోమని మేము ఒకటే అడుగుతున్నాం. 317 48 అవర్స్లో నెరవేరుస్తానని ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. సామాన్య ప్రజలకు న్యాయం చేస్తా అని అంటున్నాడు. ఎక్కడున్నది అపాయింట్మెంట్ కూడా ఇవ్వండి? ఏం పరిపాలన, ఏమి న్యాయం చేసినట్టు? రంగారెడ్డి. ఇప్పుడు మీరు పని చేస్తున్నది రంగారెడ్డి, కాకపోతే నేను మేడ్చల్ ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్ నుండి నేను రంగారెడ్డికి వెళ్ళాను. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము సీఎం గారితో కొట్లాడతలేము. సీఎం గారు మాట ఇచ్చారు 48 అవర్స్లో న్యాయం చేస్తామని. ఒక్క మాట కూడా వాళ్ళ సబార్డినేట్స్కి ఒక మాట చెప్పలేరా? 317 బాధితుల గురించి న్యాయం చేయండి అంటే అధికారులు ఎందుకు వెనుకోరు? మీరందరూ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ అన్న ఇవ్వండి. ఇలా 2 ఇయర్స్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. న్యాయం చేస్తామని సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. మాకైతే మేము 317 గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు న్యాయం చేయండి. సార్ ఏంటి ఇప్పుడు ఇంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి స్కూల్లో వదిలేసి ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ధర్నా చేస్తారు? సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క డిమాండ్లను నెరవేరుతున్న ఉద్దేశంతోన కాంక్షతోన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము వచ్చిన వెంటనే 3 నెలల్లో డిఏలను పిఆర్సీని అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, దాదాపుగా 20 నెలలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఏలు కానీ, పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ అమలు చేసినటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో తమ దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా కనీసం ఈయనటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం. అదేవిధంగా జీపీఎఫ్ కావచ్చు, ఏపీజీఏలు కావచ్చు, అన్నీ కూడా తమ దాచుకున్నటువంటి అన్నీ కూడా ఈయనటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసినట్లయితే కనుక ఈరోజు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టులు ఏదైతే ఉండవో ఓన్లీ టీటీసీ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు మిత్రులారా. అదేవిధంగా బీఈడీ చేసినటువంటి హెచ్డీలకు కూడా న్యాయబద్ధంగా ఎల్ఎఫ్ఎల్ పోస్టులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్థానికతగా ఉండిపోయినటువంటి 371 బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక న్యూమరికల్ పోస్టును సృష్టించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే 317 వల్ల నష్టపోయినారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయమని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేలాది మంది ఉపాధ్యాయులు తమ యొక్క డిమాండ్ల కోసం, అంటే పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఈరోజు రిటైర్డ్ అయినటువంటి డబ్బులు కావచ్చు, అదేవిధంగా 317 బాధ్యులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధికంగా నష్టపోతున్నటువంటి సిబిఎస్ విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఎస్ విధానాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా యూఎస్పీసీ పక్షాన ఈరోజు వేలాది మంది ధర్నా చేకు రావడం జరిగింది. అదేవిధంగా మేము దశలవారీ పోరాటంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఎంఆర్ఓలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 5వ తేదీన
అన్ని కలెక్టరేట్ల వద్ద మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈరోజు ఆగస్టు 23వ తేదీన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరం మేము యూఎస్పీసీ పక్షాన ఈ ధర్నా శిబిరానికి వచ్చినాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా మేము ఒకటో తారీఖు జీతాలు ఇస్తామని చెప్తుంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా మీకు డిఏలు పిఆర్సీ అడుగుతా ఉన్నారు కదా, మరి ఎట్లా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఒకటో తేదీ జీతాలు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు సార్. ఏదైతే 010 పద్దు ఉందో ఆ పద్దులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే, ఉద్యోగులకు మాత్రమే ఒకటో తేదీ జీతాలు వస్తున్నాయి. మిగతా కేజీబీలు కావచ్చు, యూఆర్ఎస్లు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, మైనార్టీ కాలేజ్ కావచ్చు, కేజీ అందరికీ కూడా ఒకటో తేదీ జీతం వచ్చినటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. ఏదైతే 010 పద్దు ఉందో ఆ పద్దులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మాత్రమే ఒకటో తేదీ జీతాలు వస్తున్నాయి. కానీ న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పైసలు ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉండవో ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలకు వినియోగిస్తున్న డబ్బు లేనటువంటి చెప్పేటటువంటి రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి తక్షణమే డిఎల్ని పిఆర్సీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సార్. ఈరోజు ఈ మహాధారణకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా సామాజిక ఉద్యమావందనాలు తెలియజేసుకుంటూ గత మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోన వేలాది మంది ఉపాధ్యాయులు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, అదే ప్రభుత్వం పిఆర్సీ ఇస్తా అన్నది, మరి రిక్రూట్మెంట్ చేస్తా అన్నది, ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తా అన్నది. కాబట్టి ఇప్పటిదాకా పిఆర్సీ ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కాదు, ఏవి కూడా మరి ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వలేదు. మరి 1వ తారీఖు జీతం ఇస్తామన్నది అది ఉపాధ్యాయుల హక్కు. మేము గత ప్రభుత్వము ఇలా చేసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అధికారానికి దూరంగా వచ్చినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గ్రహించాలా, మాకు ప్రభుత్వాలను దించే హక్కు ఎట్లుందో మేము చెప్పగలుగుతున్నాం. గతంలో చంద్రబాబు నాయుడును చూసినాం, కేసీఆర్ను చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అదే కోవకు చెందితే ఇంటికి పంపించడము స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఏమైంది, ఇన్ని సమస్యలు నువ్వు పెట్టుకొని ఇప్పటిదాకా కమిటీలు వేసుకుంటూ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నావే తప్ప సమస్య పరిష్కారం కాదు. నీకు ఇప్పుడు హానిమూని అయిపోయింది. ఈ క్షేత్రంలో ఎదుర్కోవాల్సినటువంటి ఒక్క పిలుపుతోన ఇన్ని వేల, దాదాపు 5,000 10,000 మంది ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమానికి వచ్చినట్టే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నీవు కనుక మొండి వైఖరి అనుసరించినట్టయితే దాని ఫలితాన్ని అనుభవిస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, కేజీబీఎస్ కావచ్చు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు కావచ్చు, అదే పండితులది కావచ్చు, 317 జీవోకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా మరి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ సీఎం మీ మీద ఉందని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వీటన్నిటినీ ప్రజల పక్షాన, అదేవిధంగా ఉపాధ్యాయులు పనిచేయడానికి ఎటువంటి ఇది లేదు. కాబట్టి మీరు మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తారన్నటువంటి ఆశిస్తూ ఉన్నాం సార్. మరి ఎన్నో రకాలుగా సిపిఎస్ని రద్దు చేయాలని గత కొన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. సిపిఎస్ చాలా ప్రభుత్వాలకి ప్రభుత్వం మొండి వైఖరి. మీరు చూడండి, ఒక్క రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే 2 పెన్షన్లు తీసుకుంటాడు. 35 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుడు పెన్షన్ నోచుకోకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యను ఒక్కసారి ఆలోచించాలి. ఆ విధంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము 317 జీవోని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వము మేము కోరుకున్నది ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసమే మేము ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉద్యమం చేయడం జరిగింది. మా అందరికి కావాల్సింది తెలంగాణ ఉద్యమం దేని గురించి స్టార్ట్ అయింది, ఆ ఉద్యమం గురించి స్ఫూర్తి ఏంది, మనం నేర్చుకోవాల్సింది స్థానికత కోసం. మా స్థానికతంగా ఉన్నటువంటి మేము జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకుపోయి పక్క జిల్లాలకు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు సార్. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా చిన్న విన్నపం, 317 స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని చిన్న ఉద్యోగస్తులను కూడా మా జిల్లాలకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా సిపిఎస్ని కూడా
మాకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా గతంలో 2016లో జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లాలను విభజించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తమ జిల్లాలకు సంబంధం లేకుండా కూడా విడదీయడం జరిగింది. మాకు స్థానికత గురించి ఇప్పుడు 317 జీవోలో ఉన్నటువంటి ముఖ్య అంశం స్థానికత ఆధారంగా మా జిల్లాలను మనం పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నా పేరు కందుకూరి దేవదాసు, యుఎస్పిసి వరంగల్ ఉమ్మడి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాధర్నాను వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ యొక్క మహాధర్నాలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలుగా ప్రధానంగా టీపీటీఎఫ్, డిటిఎఫ్, యూటీఎఫ్ ప్రధాన సంఘాలుగా ఉండి 18 సంఘాలతో కూడినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 నెలలు కావస్తున్నది. 20 నెలలుగా ఈ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు తను గతం లోపల ఏవైతే హామీలు ఇచ్చి ఈ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, తర్వాత పెన్షన్లకు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చి వచ్చినటువంటి ఆ యొక్క హామీలన్నీ కూడా ఈ లోపల ఏ ఒక్కటి కూడా అమలుపరచకుండా ఈ యొక్క ప్రభుత్వము వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేపడుతున్నటువంటి ఈ యొక్క ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని, వాటి అన్నింటిని కూడా చెల్లించాలని, ముఖ్యంగా రిటైర్ అయ్యి ఉన్నటువంటి పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా రిటైర్డ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గత 24 మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులందుకు దాదాపుగా సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్క రిటైర్డ్ ఉపాధ్యాయులకు వారికి రావాల్సినటువంటి బకాయిలన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా ఇంతవరకు చెల్లించలేదు. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ నిధులు కూడా మాకు ఇంతవరకు చెల్లించలేదు. తర్వాత అదేవిధంగా టీహెచ్జిఎల్ఐ అనేటువంటివి కానీ, తర్వాత జీపీఎఫ్ కానీ, తర్వాత కమ్యూటేషన్ లీవులు అనేటువంటివి కానీ, తర్వాత గ్రాట్యుటీ ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తున్నది. ఆ విధంగా సరెండర్ లీవులు కానీ ఏవి కూడా ఇంతవరకు చెల్లించలేదు. వాటన్నింటి కూడా వెంటనే చెల్లించాలని, అదేవిధంగా గత ప్రభుత్వం లోపల బకాయి పడి ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే చెల్లిస్తాము మేము అని ఏకదాటిగా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 5 డిఏలు అనేటువంటి పెండింగ్లో ఉన్నాయి. గత మార్చి లోపల, ఏప్రిల్ లోపల వారి ఒక డిఏను విడుదల చేస్తూ తర్వాత 6 నెలల తర్వాత మరొక డిఏను విడుదల చేస్తానటువంటి ఒక సిగ్గుచేటు అనేటువంటి విషయము. దానికి సంబంధించినటువంటి ఆ డిఏ ప్రకటించారు. తర్వాత డిసెంబర్లో ఇస్తానన్నారు, కానీ దానికి జీవో వెలువడలేదు. తర్వాత ఇచ్చినటువంటి ఆ డిఏ లోపల 28 వాయిదాల లోపల ఆ డిఏ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆ 28 వాయిదాలకు సంబంధించినటువంటి ఆ డిఏ బకాయిలు అయినటువంటి కూడా గత నెల లోపల ఒక డిఏను బకాయిని విడుదల చేయాలి. కానీ ఆ డిఏ బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఇప్పుడు 2వ నెల డిఏ బకాయిలు కావస్తున్నాయి. ఆ 2 నెలల డిఏ బకాయిలు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తున్నది. అదేవిధంగా తర్వాత ఈ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డులు అనేటువంటివి విడుదల చేయాలని కోరుతున్నాము. ఆ హెల్త్ కార్డులు అనేటువంటివి విడుదల చేసి తర్వాత దానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ ట్రస్ట్ను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఆ ట్రస్ట్ను కూడా వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని డిమాండ్ చేస్తూ ఉన్నాం.